హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పాత్రే సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం. ఎంతో చక్కగా మనము ప్రతిరోజు కూడా ధ్యానం, జ్ఞానం అనే యొక్క ప్రయాణం చేస్తూ ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయాణంలో భాగంగా ఈరోజు మనతో లక్ష్మి మేడం గారు ఆత్మకూరు నుంచి మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈరోజు మేడం తీసుకున్న ఒక టాపిక్ స్పిరిచువల్ ఇగోస్ అనే ఆ టాపిక్ ద్వారా జ్ఞానాన్ని మేడం ద్వారా అనుకుందాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ వేల వేల కృతజ్ఞతలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. స్పిరిచువల్ యుగో అనే క్లాస్ తీసుకుంటాను. ఇది మన లైఫ్ కి అంటే మన స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకందరికీ ఎంతో యూజ్ అవుతుంది. సో ముందుగా నా గురువు గారైన భీమినేని వంశీకిరణ్ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మనము ఈరోజు స్పిరిచువల్ యుగోస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ప్రతి ఒక్కరిలో యుగో అనేది కంపల్సరీ ఉంటుంది కదా, అది మనకి తెలియదన్నమాట. సో ఈ స్పిరిచువల్ యుగోని మనము ఎందుకు తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు అందరం తెలుసుకుందాం. ఏంటి అంటే నేను ఇది మా గురువు గారి దగ్గర నుంచి తీసుకున్నాను. సో మా గురువు గారు భీమినేని వంశీకరణ్ మాస్టర్ గారు అంటే తను ఈరోజు ఇది తీసుకోవాలి, ఈ క్లాస్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు తనకి తన ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారంట. చేసినప్పుడు తను ఏం చెప్పారంటే, గురువు గారు నాకు 20 ఇయర్స్ బ్యాక్ ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. సో వచ్చినప్పుడు నేను అంటే ధ్యానంలో ఉండి తను హీల్ చేసుకున్నారంట. అది ఎంత పెద్ద హెల్త్ ఇష్యూ అయినా సరే తను ధ్యానంలో ఉండి తగ్గించుకున్నారు. తగ్గించుకున్న తర్వాత తనకి ఆటోమేటిక్‌గా తెలియకుండా తనకేమైంది, స్పిరిచువల్ యోగా అనేది వచ్చేసిందనమాట. అంటే నేను మాస్టర్‌ని, నేను ఈ ధ్యానంలో ఉండి ఏదైనా సాధించుకోగలను. ఎంత హెల్త్ ఇష్యూ వచ్చినా సరే నేను దీన్ని తగ్గించుకోగలను ఈ ధ్యానం ద్వారా అని తనకి యుగో వచ్చేసింది. కానీ తను గమనించుకోలేదనమాట తనకి యుగో ఉందని. సో తను ఒకరోజు అలాగే క్లాస్ తీసుకోవడానికి ఒక దగ్గరికి వెళ్లారు. వెళ్ళినప్పుడు అప్పుడు అది కోవిడ్ టైమ్ అనమాట. కోవిడ్ టైమ్ అయితే తనేం చేశాడంటే మాస్క్ ఏసుకోకుండా క్లాస్ తీసుకున్నారంట. క్లాస్ తీసుకునేటప్పటికి తనకి ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే తనకి కోవిడ్ అటాక్ అయిపోయింది. ఈ కోవిడ్ అటాక్ అయినప్పుడు తనేం చేశాడు, ఇంకా అంటే చాలా సీరియస్ అయిపోయిందనమాట. ఏ తర్వాత అప్పుడు తనకి అర్థమైంది. ఓకే. నేను నా ఇగో అనేది నాలో వచ్చేసింది అని చెప్పని తను అర్థం చేసుకున్నాడు. నేను ఈ యుగం దాటాలి అని అనుకున్నాడు. సో ఇంకా దాంట్లో నుంచి కూడా బయటపడ్డాడనమాట. అంటే అప్పుడు అర్థమైంది గురువు గారికి ఏంటి, స్పిరిచువల్ యుగో గర్వం అనేది తనకి అర్థమైపోయిందనమాట. ఓకే. ఈరోజు నేను స్పిరిచువల్ యుగో అనే దాని గురించి క్లాస్ తీసుకుంటాను అని చెప్పని తనకి సందేశం వస్తుంది. నాకు కూడా అంతే. ఎప్పుడైనా నన్ను ఎవరైనా అడిగారనుకోండి మాస్టర్స్ క్లాస్ తీసుకోవాలని, అంటే ఏం క్లాస్ తీసుకోవాలి ఈరోజు నాకు అంటే నేను చెప్పే క్లాసు వాళ్ళకి వినే వాళ్ళకి వాళ్ళ లైఫ్‌కి ఎంతో అద్భుతంగా వాళ్ళకి బాగా యూజ్ అవ్వాలి అని చెప్పని అనుకుంటూ ఉంటాను. ఏదో ఒక విధంగా నాకైతే ఆ రోజు ఏదో ఒక విధంగా నాకైతే ఓకే. ఈరోజు ఈ క్లాస్ తీసుకో అని చెప్పి నాకైతే అనుకోకుండానే నాకొక సందేశం అనేది వచ్చేస్తుందనమాట. సో అప్పుడు ఇంకా నాకు ఈ స్పిరిచువల్ యుగో అనేది తీసుకోవాలి క్లాసు. దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు తెలీదు. అంటే ఏమనుకుంటామంటే మనము చూడండి, ఈ స్పిరిచువల్ జర్నీలోకి వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము, నాలో యుగో లేదు. మళ్ళీ వచ్చి నేను ధర్మంగా అంటే అన్నీ బాగుంటాయి. కానీ మనలో యుగో ఉందని మనకి తెలీదనమాట. నేను గూడా అలాగే అనుకునేదాన్ని. నాలో ఇగో లేదు. నేను దాటేసాను. నాకెటువంటి గర్వం లేదు అని చెప్పని అనుకుంటూ ఉండేదాన్ని. సో, అప్పుడు అర్థమైంది. ఓకే. నేను ఇది కూడా దాటాల్సిన సమయం వచ్చింది. నాకందుకే ఈ క్లాస్ అనేది నాకు నా దగ్గరికొచ్చింది అని చెప్పని నాకు అర్థమైపోయిందనమాట. సో, అందుకని నేను ఈరోజు
ఈ స్పిరిచువల్ యుగో అనే ఈ సబ్జెక్ట్ ని మనం అందరం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏంటి అంటే అసలు ఈగో అనేది ఎందుకొస్తుంది? ఎవరికైనా వచ్చేస్తుంది గదా! సో, ఇగో అనేది ఎందుకొస్తుంది అనేది చూసుకుందాం. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, ఈ స్పిరిచువల్ ఇగో అనేది అంటే భౌతికంగా ఉన్నప్పుడు స్పిరిచువల్ ఇగో ఉంటుంది. అదొక నష్టం వస్తుందనమాట. అంటే ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఒక ఇగో. భౌతికంగా అంటే మన ఫ్యామిలీ పరంగా ఉంటాం గదా! మనం రానప్పుడు ఈ ఆధ్యాత్మికంగా రానప్పుడు ఆ యుగం ఒక రకంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు యుగం అంటే అదొక నష్టం, ఇదొక నష్టం అన్నమాట. ఓకే. అసలు మన స్పిరిచువల్ జర్నీలోకి ఎలా వస్తామో చూద్దాం. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే భక్తి మార్గంలో ఉండి తర్వాత కదా మనం స్పిరిచువల్ జర్నీలోకొచ్చింది. ఓకేనా? ఇక్కడ భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏం తెలుసుకుంటాం? ఎప్పుడైనా మీరు గమనించారా? భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం ఏం తెలుసుకుంటాము అంటే, ఏం ఏం తెలుస్తుంది? నేను అల్పుడిని, అంటే నేనేం చేయలేను, నా సమస్యలు నేను దాటలేను, నాకు ఆ పరమాత్ముడే ఉన్నాడు అని చెప్పని మన యొక్క ప్రాబ్లమ్స్‌ని ఆ పరమాత్ముడి మీద వదిలేస్తాం. సర్వాంతర్యామి తనేను అని చెప్పని అనుకుంటూ ఉంటాం. కావాలంటే గమనించండి మనం కూడా చెప్తుంటాం. ఇప్పుడు మన మన సిస్టర్ ఉన్నారు. మనం ఏం చెప్తాం, "నాకు ఈ ప్రాబ్లమ్ ఉందక్క. నేను ఇన్ని టెంపుల్‌లో ఇన్ని రౌండ్స్ చేయాలని, లేదంటే నేను ఫాస్టింగ్ ఉంటాను. నాకేం భయం లేదు. ఆ అమ్మవారే నన్ను దాటిచ్చేస్తుంది. నేను దాన్ని ఓవర్‌కమ్ చేసేస్తాను" అని చెప్పని చెప్తూ ఉంటాం గదా! అంటే దానివల్ల ఏమొస్తుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారనమాట. ఓకే. అది. మళ్ళీ ధ్యాన మార్గంలోకొచ్చాం మనం. ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత ఏమవుతుంది? నేనే గాడ్. అంటే నేనే దేవుడిని. అంటూ ఉంటారు కదా! పత్రి సారు, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. ఇప్పుడు ఇక్కడేమవుతుంది? అందరూ మాస్టర్సే. క్లాస్ చెప్పేవాళ్ళు మాస్టర్‌లు, వినేవాళ్ళు మాస్టర్స్. అందరూ మాస్టర్సే. ఇక్కడ ఎవ్వరు స్టూడెంట్స్, శిష్యులు అట్లా ఏముండదు. గురు శిష్యులుండరు. అందరూ గురువులే అన్నమాట. ఓకే. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది? అంటే నేనే దేవుడిని. హ్మ్. అందుకే గదా! దీపారాధన కూడా చేయగూడదు అంటారు. ఎందుకంటే మనలోనే దేవుడున్నప్పుడు మనం చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మీరు గాని బాగా ఇంట్రెస్ట్‌గా చేశారనుకోండి, మనకి దేవుళ్ళు ప్రత్యక్షమవుతారు. మనం మనకున్న కర్మలు ఇవన్నీ మనకి తెలుస్తుంటాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. సో, దీనివల్ల మనకేమొస్తుంది? సుపీరియారిటీ కాంప్లెక్స్ ఒస్తుంది. భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఇన్ఫీరియారిటీ, ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఒస్తుందనమాట. ఓకే. సో, ఆ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే యుగం వల్ల మనకి నష్టం ఏముంటుంది? మహా అంటే మన ఫ్రెండ్స్ దూరమవుతారు. అంతకంటే ఎవ్వరికేం నష్టం ఉండదు. అంతే గదా! మనకి ఒక ఫ్రెండు మనకి అంతగా అంటే మన ఇగోని హర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఏంటి మాట్లాడేది? వాళ్ళు పోతే ఇంకొకరైనా ఉంటారులే అని చెప్పని ఫ్రెండ్స్ అయితే దూరమవుతారు. ఓకే. అలాగే స్పిరిచ్యువల్ జర్నీలో ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండే నష్టం ఏంటి అనేది చూద్దాం అన్నమాట. అంటే భక్తి మార్గంలో అంటే స్పిరిచ్యువల్ జర్నీలోకొస్తాం కాబట్టి ఇక్కడుండేది ఏమవుతుంది అంటే భక్తి మార్గంలో ఉన్నప్పుడు నేను అల్పుడిని, నా ప్రాబ్లమ్స్ అన్నీ ఆ భగవంతుడి మీద వదిలేస్తాను అంటాము. అదే స్పిరిచ్యువల్ జర్నీలో ఉంటే నేను ఇట్లాగా నేనే గాడ్‌ని అని చెప్పని ఇక్కడేమో ఒక గర్వంతో ఉంటాం. అక్కడ ఇంకొక గర్వంతో ఉంటాం. అంటే అటు ఎక్కువగా ఉండకూడదు. ఇటు ఏది ఎక్కువ ఉండకూడదన్నమాట. మధ్య మార్గంలో ఎళ్ళాలి. సో, ఇలాగా మనము బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ఏం చేయాలి అని 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 అనుకుంటే మహావతార్ బాబాజీ చెప్పిన 6 రూల్స్ అయితే ఫాలో అవుతాం. అప్పుడు మనము దీనివల్ల ఇవి తెలుసుకోవడం వలన మనకి ఏమవుతుంది? ఈ స్పిరిచ్యువల్ యుగం అనేది మనకి ఉండదనమాట. దాన్ని గూడా మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా చేసుకోండి. స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా చేసుకోండి. ఓకే. ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. స్థలం అంటే మనము అంటే మనం ఉండే ప్లేస్‌ని స్థలం అంటాం గదా! సో, కాలం అంటే ప్రెజెంట్ అన్నమాట. ప్రెజెంట్ మనం ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాము, ప్రస్తుత క్షణం. మనకి భగవద్గీతలో గూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పేది ఒకటే అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఈ పొజిషన్‌లో ఎలా ఉన్నారు?
అనేది మనం ఆలోచించాలి. ప్రజెంట్ పొజిషన్ ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. గజేంద్ర మోక్షంలో ఏనుగు ఏం చేస్తుంది? నీళ్ళలో దిగుతుంది. ఆ! ఓకే. అక్కడ ఏమవుతుంది? మొసలి వచ్చేసి దాని కాలు పట్టుకుంటుందనమాట. అట్లా పట్టుకోంగానే దానికి ఆ నోటితో పట్టేసుకుంటుంది కదా! ఆ బ్లడ్ అంతా కారిపోతూ ఉంటుంది. సో, అప్పుడు దీనివల్ల ఏం అర్థమవుతుంది? మనమైతే ఏమనుకుంటాము? అది ఏనుగుని తినేయడానికి మొసలి అనేది పట్టుకుంది అని అనుకుంటాం. కాదండి. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ వాటర్ ఉండే ప్లేస్ నాది. మొసలి ఏమనుకుంటుంది? ఈ ప్లేస్ నాది. సో, నా ప్లేస్‌లోకి నువ్వెందుకొచ్చావు అని చెప్పని అది పట్టేసుకుంటుందనమాట. ఇప్పుడు నేల మీదైతే ఏనుగు మహారాజు. ఓకేనా? ఇక్కడ వాటర్‌లో దిగడం వల్ల ఏమైంది? నా ప్లేస్‌లోకి నువ్వు అడుగు పెడతావా? అని చెప్పని అది నోటితో పట్టేసుకుంటుందనమాట. ఇంకా తర్వాత స్టోరీ మనకందరికీ తెలిసిందే. ఓకే. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఇదనమాట అర్థం. అలాగే అసలు సూసైడ్‌లు ఎందుకు జరుగుతాయి తెలుసా మీకందరికి? ఇప్పుడు గూడా ఎందుకు సూసైడ్‌లు జరుగుతున్నాయి? ఓకే. నాకు రీసెంట్‌గా ఒక అనుభవం ఎదురైంది. నేను ఈ మధ్య ఒక 10 డేస్ మా పాప దగ్గరికెళ్ళాను. ఓకేనా? ఎళ్ళినప్పుడు అక్కడ సర్వెంట్ ఒక 2, 3 డేస్ రాలేదనమాట. ఏంటి? ఎందుకు రాలేదు అని చెప్పి వచ్చిన తర్వాత అడిగితే తనేం చెప్పిందంటే, మా అక్క సూసైడ్ చేసుకుంది మేడం అని చెప్పింది. ఎన్నేళ్లుంటాయి? ఆ సర్వెంట్‌కి ఒక 30 ఇయర్స్ ఉంటాయి. 35 అట్లుంటాయి. ఇంకా వాళ్ళ అక్కంటే 40 ఇయర్స్ అట్లుంటాయనుకోండి. ఎందుకు చేసుకుందమ్మా అంటే, వాళ్ళ కోడలు ఏదో తిట్టిందంట. సో, అందుకని సూసైడ్ చేసేసుకుంది. చూడండి ఇక్కడ ఎంత యుగంలో చూడు. ఏమవుతుంది? కోడలి ప్లేస్‌లో ఉండే తను అత్తగారిని తిట్టింది. అత్త ఏం చేసింది? సూసైడ్ చేసుకుంది. నువ్వు నన్నంటావా? అంటే నా నన్ను ఎదిరించేంత దానివా? అని చెప్పని తను సూసైడ్ చేసుకుంది. దీనివల్ల ఎవరికి లాసు? తన హస్బెండ్‌కి లాసు, తన పిల్లలకి లాసు. ఫ్యామిలీ లాస్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది తెలుసా? ఇంకొకటి కూడా ఇది ఆధ్యాత్మికంగా అయితే భౌతిక పరంగా. అది ఆధ్యాత్మికంగా చూడండి. ఒక సోల్ సూసైడ్ చేసుకుంది అంటే అటు పై లోకాలకి అంటే వేరే లోకాల్లోకి వెళ్ళలేదు. ఆ! మళ్ళీ వచ్చి ఇంకొక జన్మ తీసుకోలేదు తను. అంటే భగవంతుడిలో కలవలేదు. మోక్షం రాదు. ఇంకొక జన్మ తీసుకోదు. ఇక్కడ మాస్టర్స్ కూడా వాళ్ళు తనకి జన్మ ఇవ్వరంట. ఎందుకివ్వరు అంటే నువ్వు ఇచ్చిన జన్మని ఫుల్‌ఫిల్ చేయలేదు. ఏ జ్ఞానానికైతే నిన్ను పంపించానో, ఆ జ్ఞానం నువ్వు నేర్చుకోలేదు. మధ్యలో ఫుల్‌ఫిల్ చేయలేదు. సో, స్టాప్ అయిపోయావు. అని చెప్పని మాస్టర్స్ కూడా తనకి జన్మ ఇవ్వరట. అటు పోలేదు, ఇటు ఇటు అంటే ఇంకా కింద లోకాలకెళ్ళాల్సిందే కానీ, తను పై లోకాల్లోకెళ్ళలేదు, భగవంతుడిలో కలవలేదు. సో, చూడండి ఎంత లాసు. అటు ఇటు 2 పరంగా మనకి ఇదనమాట. సో, ఆ విధంగా ఈ సూసైడ్‌లు గూడా ఇ ఇప్పుడు పేరెంట్స్ ప్లేస్‌లో ఉన్న మనం కూడా ఇలాంటి పనులు చేస్తే పిల్లలెలా మాటింటారు? సో, ఆ విధంగా మనం గూడా ఒక పని చేసేటప్పుడు ఆలోచించాలనమాట. సో, ఇక్కడ చూడండి ఒక ఇదైతే జరిగిపోయింది. సో, ఆ విధంగా ఇగో హర్ట్ అవ్వడం వలన సూసైడ్ అటెంప్ట్స్ అనేది జరుగుతుంటాయన్నమాట. ఎవ్వరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ఎవరు సూసైడ్ అయితే చేసుకోరు. ఇక్కడ ఏమవుతుంది అంటే 99% ప్రతి ఒక్కరు ఈ ఇగో హర్ట్ అవ్వడం వల్ల జరుగుతుందనమాట. ఇప్పుడు ఒక తాగుబోతున్నారనుకోండి, ఒక డ్రింకర్. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఒక డ్రింకర్ ఉన్నారు. తను ఆహ్, వై వైఫ్ ఏం చెప్తుంది? "మీరు మానేసేయండి. నేనే ఫ్యామిలీని చూసుకుంటాను. నేనే మొత్తం చేసుకుంటాను. నువ్వైతే డ్రింక్ మానేసేయి" అని చెప్తుంది. వాడేం చేస్తాడు? ఇక్కడ ప్రామిస్ చేస్తాడు. బయటికెళ్ళి మళ్ళీ ప్రజ అంటారు కదా! సో, తను మామూలుగా తన హాబిట్‌లోకెళ్ళిపోతాడు. సో, అలాగా ఉంటుంది. ఎంతసేపు చూస్తారు చూడండి ఒక వైఫు ఎంతసేపు ఓపిక పడుతుంది. తను ఇట్లా అంటే ఎటువంటి బాధ్యతలు తీసుకోకుండా తన పాటికి తను ఇలా ఉన్నప్పుడు తనేం చేస్తుంది, ఇంకా విసుగు పుట్టి సూసైడ్ చేసేసుకుంటుంది. తర్వాత వాడు ఇంకా నెత్తి నోరు బాదుకుంటే ఫ్యామిలీ తిరిగొస్తుందా వైఫు? రాదు కదా! సో, పిల్లలు ఇదైపోతారు. సో, ఆ విధంగా ఇక్కడేమవుతుంది తనకి ఆ వైఫ్‌కి నేనింత కష్టపడుతున్నాను, ఫ్యామిలీని చూసుకుంటున్నాను, ఇంత చేస్తున్నాను, నువ్వేమో నా మాటకి విలువియ్యలేదు. సో, ఏం చేయాలి? సూసైడ్ చేసేసుకుంది. లైఫ్ స్పాయిల్ అయిపోయిందనమాట. సో, ఆ విధంగా ఇప్పుడు ఇప్పుడు యూత్ చూసుకోండి. ఒక హ్మ్. ఒక బాయ్ ఒక గర్ల్ ఉందనుకోండి. తను ఒక అమ్మాయిని లైక్ చేశాడు. చేసినప్పుడు ఏమవుతుంది? తనకి
నో అని చెప్పిందనుకో, తను అనుకుంటాడు నాకేం తక్కువ, జాబ్ ఉంది, ప్రాపర్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వెందుకు రిజెక్ట్ చేయాలి? అని చెప్పని ఏం చేస్తాడు, నేను ఇంత అన్నిట్లో ఉండి కూడా నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు అంటే ఏం చేస్తాడు? సూసైడ్ చేసుకుంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే, నన్ను నువ్వెందుకు రిజెక్ట్ చేయాలి? ఇక్కడ తన ఇగో హర్ట్ అయిపోయింది. సో, ఆ విధంగా తాను గూడా సూసైడ్ చేసుకుంటామాట. సో, ఈ ఇగో అనేది ఎంత మనిషిని ఇది చేస్తుంది చూడండి. వేస్ట్ తన లైఫ్‌ని స్పాయిల్ చేసేసుకుంటున్నారు ఈ ఇగోకెళ్ళి. సో, ఆ విధంగా ఇట్లాంటియన్నీ జరుగుతూ ఉంటమాట. ఇది భౌతిక యుగం. భౌతిక యుగంలో చూస్తే ఈ విధంగా జరుగుతుంది. అదే మనం స్పిరిచ్యువల్ యుగంలో చూద్దాం అనమాట. మామూలుగా ఇప్పుడు రావణాసురుడున్నాడు. రావణాసురుడు రామాయణంలో ఇది సీతారాముడి కళ్యాణం ఎట్లా జరిగింది? రాముల వారు శివధనుస్సుని ఎత్తడం వల్ల అది రాముల వారు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడేమైంది? రావణాసుడు ఇక్కడ అది పెట్టినప్పుడు రావణాసుడు ఒకటే అనుకుంటాడు. నేను ఇది కైలాస పర్వతాన్ని ఎత్తిన వాడిని శివధనుస్సుని ఎందుకు ఎత్తలేను? అని చెప్పని తనేం చేస్తాడు తెలుసా? చిటికెన వేళ్ళతో ఎత్తుతాడు. ఏంటి ఆ శివధనుస్సుని ఎత్తాలని చెప్పని ఆ యుగంతోటి ఇట్లా ఎత్తాలని ట్రై చేస్తాడు. ఎత్తలేడు. మళ్ళీ ఇంకా బాగా ట్రై చేస్తాడు. అయినా గాని ఎత్తలేడనమాట. అప్పుడు తనకేమవుతుంది? రావణాసుడికి ఏమవుతుంది? కోపమొచ్చేస్తుందనమాట. ఆ కోపంలో తను సీతమ్మ తల్లి వాళ్ళ ఫాదర్ ఉంటారు గదా! తన్ని బాగా తిడతాడు. తిట్టేసి బయటకొచ్చేస్తాడనమాట. అప్పుడు రాముల వారు అంతా గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ అప్పుడు శివుడిని తనలోకి ఆహ్వానించుకొని శివయ్య ఈ ధనస్సు నీది. ఈ శివధనస్సు అనేది. సో, నీ శివధనుస్సుకి ఇటు రాజుకి, మహారాజుకి ఒక బ్యాడ్ నేమ్ అనేది వచ్చేసింది. అపనిందలనేది వచ్చాయి. సో, నేనయి పోగొట్టడానికి ట్రై చేస్తాను అని చెప్పని అక్కడ రాముడు శివధనుస్సుని ఎత్తేటప్పుడు ఒకటే అనుకుంటాడు. ఏమనుకుంటాడు? నేను సహజత్వంలో ఉన్నాను. ఈ క్షణాన ఈ ఈ క్షణంలో ఈ పని చేయడానికి వచ్చాను అని చెప్పని శివధనుస్సుని పైకి ఎత్తుతాడనమాట. అంటే చూడండి, మనం గూడా ప్రతి ఒక్కరము సహజత్వంలో ఉండాలి. ఎప్పుడైతే మనమందరము సహజత్వంలో ఉంటామో, మనము ఒక 10 నిమిషాల క్లాస్ కాదు గదా! గంట క్లాసైనా ఈజీగా తీసుకోవచ్చు. ఈ క్షణం నాకు ఈ మేడం అవకాశం ఇచ్చింది. నేను ఈరోజు చెప్పడానికొచ్చాను. నాలో నాకు నా మాస్టర్స్ ఎవరు? నాకు హనుమాన్ అంటే ఇష్టం. నా హనుమాను నా చేత ఈ క్లాస్ చెప్పిస్తున్నారు అని మీరు స్టార్ట్ చేయండి. ఒక గంట గాదు వినేవాళ్ళుంటే 2 గంటలైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. అంతేగాని నేను కాబట్టి ఈ క్లాస్ చెప్పగలను. నేనైతేనే ఇంత బాగా చెప్తాను. ఇంకొకరైతే చెప్పలేరు. అందుకే నాకు ఈ అవకాశం వచ్చిందని అనుకుంటే మీరు ఒక్క స్టెప్ గూడా ముందుకేయలేరు. ఓకే. ఈ టయానికి నాకు మాస్టర్ అవకాశం ఇచ్చాడు. నన్ను ఆ మాస్టర్స్ నా చేత చెప్పిస్తున్నారనుకోండి. అద్భుతంగా వస్తుంది ఆ క్లాస్ అనమాట. సో, ఆ విధంగా ఇక్కడ రాముల వారు సహజత్వంలో ఉన్నాడు. ఓకే. ఇక్కడ రాముల వారు సహజత్వంలో ఉండబట్టి తను ఆ శివధనస్సుని ఎత్తాడు. మనం ఏమనుకుంటాము, రాముల వారంటే భగవంతుడు గదా! దేవుడు కాబట్టి తను ఆ శివధనస్సుని ఎత్తాడు. మనమైతే మన వల్ల అవుతుందా అని అనుకుంటాం. ఇప్పుడు ఒక గురువు గారు క్లాస్ ఇన్నామనుకోండి, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఆ సార్‌కి ఎన్ని లైక్స్ వచ్చాయని అనుకుంటామా లేదా? సో, మనం గూడా ఎందుకు చెప్పలేము? మనకెందుకు రావు? లైక్స్ ఎందుకు రావు? మనల్ని ఎందుకు అడగరు? అని చెప్పని మీరు గాని అనుకోని చెప్తే కంపల్సరీ అద్భుతంగా మనం చెప్పగలం అన్నమాట. సో, ఆ విధంగా రాములు వారు ఆ సహజత్వంలో ఉండబట్టి తను శివధనుస్సుని ఎత్తగలిగాడు. సో, ఇక్కడ ఇంకోటేంటి కాలం. కాలం సరిగా లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. అంటే కోవిడ్. ఇప్పుడు కాలం సరిగా లేనప్పుడు మనం అంటూ ఉంటాం గదా! మనం మనం ఒక అక్కతో గాని, మన బ్రదర్‌తో గాని ఏం షేర్ చేసుకుంటాం. నా టైం బాలేదు. ఈరోజు ఇది జరిగింది అని చెప్పి అంటుంటాం. ఎందుకంటాము? ఒక్కొక్కసారి మనకి టైం బాలేదు. ఇలా జరిగింది అని అన్నప్పుడు ఇప్పుడు మనకి ఫీవరే వచ్చింది. ఫీవరొచ్చింది. మనకి టైం బాలేదు. కామ్‌గా ఉండాలి గానీ నువ్వెళ్లి ఐస్ క్రీమ్ తింటావు. ఆ ఫీవర్ తగ్గుతుందా? తగ్గదు గదా! సో, ఆ విధంగా కోవిడ్ అప్పుడు ఏం జరిగింది తెలుసా? అందరం మాస్కులేసుకున్నాము. ఇంట్లో నుంచి బయటికి రాలేదు. కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఏం చేశారు? నేను గంటలు గంటలు ధ్యానం చేస్తాను. నాకేమి కాదు. నాలోని మాస్టర్స్ ఉన్నారు.
వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు అని చెప్పని మాస్క్ లేకుండా తిరిగారు. చాలా మటుకు అట్లే జరిగింది. సో, అప్పుడేమైంది వాళ్ళింకా లైఫ్ కూడా కొలాప్స్ అయిపోయింది కొంతమందికి. సో, ఉండాలి. ఎంతవరకు ఉండాలి? ఆ! బ మనల్ని మించి పోకూడదు మన ఊహలు కూడా. నన్ను మాస్టర్స్ అంటే ఇప్పుడు మీకేమన్నా ప్రాబ్లమ్ ఉంది. ఒక 4 అవర్సో, 5 అవర్సో కూర్చొని అడిగితే జరుగుతుంది గానీ, నేను ఒక మంచి ఉన్నతమైన ఆత్మని. నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే నాకు హీలింగ్ జరిగిపోతుంది. నాకు సర్జరీ చేసేస్తారు మాస్టర్స్ వచ్చి అంటే అది జరుగుతుందా? దాంతో పాటే మనం ధర్మంగా ఉండాలి. సర్విస్ చేస్తూ ఉండాలి. ఆహ్, ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తుంటేనే మనకి మాస్టర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేగాని నేను మాస్టర్‌ని, నేను మాస్క్ ఏసుకోకపోయినా ఏం కాదు అని చెప్పని అట్లా చేయకూడదనమాట. ఇప్పుడు ఒక ఫ్రాగ్ ఉంది. ఆ ఫ్రాగ్ ఏం చేస్తుంది తెలుసా? మీరెప్పుడైనా గమనించారా? అది మట్టి లోపలికి అంటే లోపలికెళ్ళిపోతుందంట. ఎళ్ళిపోయి మట్టి కప్పేసుకుంటుందది. కప్పేసేసుకుంటుంది. అదేమనుకుంటది తెలుసా? ఎవరో ఒకరు వచ్చి ఈ మట్టినంతా తీసేస్తారు. సో, నేనింకా బయటికి వచ్చేయొచ్చు అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్నో నెలలు ఎదురు చూస్తుందంట. సో, చూడండి ఒక యానిమల్ నుంచి కూడా మనం ఎంత నేర్చుకోవచ్చు. అంటే అది, అది కాలానికే వదిలేస్తుంది తన యొక్క డెసిషన్‌ని. అప్పుడు ఎవరో ఒకరొచ్చి ఏదో ఒక పని మీదైతే అక్కడ తవ్వుతారు కదా! సో, ఫ్రాగ్స్ బయటకొచ్చేస్తాయన్నమాట. సో, ఆ విధంగా మనము ఆ కాలం మనకి నచ్చిన టైం, నచ్చిన కాలం వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. అంతేగాని మనలో ఉండే ఇగో వల్ల మన లైఫ్‌నయితే మనం స్పాయిల్ చేసుకోవద్దు. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇతరుల ఆధ్యాత్మిక అనుభవాలు ఎంతో ఆనందంతో వినండి. ఇతరుల ఆధ్యాత్మిక అనుభవాలు. అంతే గదా! ఇప్పుడు మనము ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకి ఎందుకొచ్చాము? అసలేంటి? అని మనకి చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఆహ్, ఎంత ఇప్పుడు కొంతమందుంటారు. ఎంతసేపు కూర్చున్నా వాళ్ళకి అనుభవాలే రావు. అంత మాత్రం చేత మనం దాంట్లో నుంచి వచ్చేయకూడదు. ఎందుకు రావు? పోనీ రాలేదు. వేరే వాళ్ళ అనుభవాల్ని మీ అనుభవాలుగా తీసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి. ఒకటి దీంట్లోకొచ్చిన తర్వాత అందరూ ఏం తెలుసుకున్నారో గానీ, నేనైతే ఒకటే అర్థమైంది నాకేంటి అంటే, మనము ఏదిస్తే యూనివర్స్ మనకదే ఇస్తుంది. ఓకే కదా! అది మటుకు కంపల్సరీ గమనించండి. మనం ఏదైతే ఇస్తామో, అది కంపల్సరీ మన దగ్గరకొస్తుంది. సో, ఆ విధంగా ఇతరులకు వచ్చే అనుభవాలు వినడం వల్ల ఏమొస్తుంది అంటే, మనకంటే పోతుగాళ్ళు చాలా మందున్నారు. మనం అనుకుంటూ ఉంటాం. నా దగ్గర ఈ టాలెంట్ ఉంది. నేనెంతో అద్భుతంగా చెప్తాను. లేదంటే నేనొక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే చాలు. నాకు మాస్టర్స్ అందరూ వచ్చేస్తారు. ఎన్నో అనుభవాలొస్తాయి. నేను దాంట్లో గ్రేట్ అని ఎవరికి వాళ్ళు ఆహ్, ఒక యుగంలో ఉండిపోతున్నారు. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. కంపల్సరీ ఏదో ఒక యుగం అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ! సో, ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక క్లాస్ జరుగుతుందంటే, ఆ క్లాస్‌ని మీరు 10 నిమిషాలు కాకపోతే ఒక 5 నిమిషాలైనా వినండి. అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళలో ఉన్నదేంటి, మనలో లేనిదేంటనేది మనకు అర్థమవుతుంది. అంతేగాని అప్పుడు తెలుస్తుంది మనకి. మనకంటే వాళ్ళు ఎందులో గొప్ప. సో, అది గూడా మనం ఒక అనుభవంగా తీసుకోవాలి. ఈరోజు వాళ్ళ దగ్గర ఒక గొప్పతనం కనిపించింది. అది మీరు ఎంతో ఆనందంగా తీసుకుంటే, అదే గొప్పతనం మీలో గూడా వస్తుంది గదా! అంతేగాని నాకు క్లాసులు చెప్పడం వచ్చేసింది. నేనెందుకినాలి అనుకుంటే, మనం అసలు ముందుకే ఎళ్ళలేమనమాట. సో, ఆ విధంగా ఇక్కడేమవుతుంది, ఇప్పుడు మనకి ఒక కర్ముంది. దాన్ని దాటాలంటే ఏం చేస్తారు చెప్పండి? గంటలు ధ్యానంలో కూర్చుంటా. ఇప్పుడు సపోజ్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది. నేను పిరమిడ్ సెంటర్‌కెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతాను. వచ్చిన మాస్టర్స్‌ని నాకు బ్యాక్ పెయిన్ ఉంది. సో, నేను ఏ విధంగా దాటాలి అని అడుగుతాను. అడిగితే వాళ్ళేం చెప్తారు తెలుసా? 4 అవర్స్ కూర్చోండి, 6 అవర్స్ కూర్చోండి. లేదంటే కింద మ్యాట్ ఏసుకొని కింద పడుకోండి అని చెప్తారు. సో, నేనేం జేస్తాను, ఇప్పుడు మనకుండే లైఫ్‌లో మన ఫ్యామిలీని చూసుకోవాలా? లేదంటే 6 అవర్స్ కూర్చొని ధ్యానం చేస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మా సారైతే అస్సలు ఒప్పుకోరు. 6 అవర్స్ కూర్చుంటే ఇంట్లో పనులెవరు జేస్తారు చెప్పండి? సో, వాళ్ళకి ఇప్పుడు మనం స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్నాము అంటే
ఇటు ఇంట్లో బాధ్యతలు చేస్తూ మనం స్పిరిచువల్ జర్నీలో ఉండాలి కానీ, వాళ్ళని అట్లా పక్కన పెట్టేసి మనము ఈ స్పిరిచువల్ జర్నీలో ఎంత ముందుకెళ్ళినా నథింగ్ అనమాట. సో, ఇక్కడ మనం ఫ్యామిలీని చూసుకుంటూ, మనం స్పిరిచువల్ జర్నీలో ఉండాలి. అప్పుడు నాకు గురువుగారి దగ్గర నుంచి అందిన సందేశం ఏంటి అంటే, మా గురువుగారి దగ్గర నుంచి డ్రీమ్స్ ద్వారా చూసుకోమని చెప్పారు. ఓకే. డ్రీమ్స్ కర్మ పాకము, కర్మ ధ్యానం చేయమ్మా తెలుస్తుంది అన్నారు. నేను ఎప్పుడైతే మాస్టర్స్‌ని అడిగాను డ్రీమ్‌లో, మాస్టర్స్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది. నేను ఇంట్లో పనులే చేయలేకున్నాను. అలాంటిది నేను ఈ స్పిరిచువల్ జర్నీలో ఏ విధంగా ఎదగగలను అని జెప్పని అడిగాననమాట. అడిగితే అప్పుడు వాళ్ళేం చేశారు తెలుసా డ్రీమ్‌లో నన్ను ఒక స్టూల్ ఉంటుంది గదా! చెక్క స్టూలు దాని మీద పడుకోబెట్టి ఆ బ్యాక్ బోన్ బయటికి తీసి దాన్ని సెట్ చేసి మళ్ళీ పెట్టేసి చేశారు. వెంటనే మెలుకువొచ్చింది. నాకైతే 3 డేస్ ఆ బ్యాక్ పెయిన్ పోలేదు. తర్వాత నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నేను క్రియా యోగ నేర్పియమన్నా నేర్పిస్తాననమాట. సో, అంతగా హీల్ అయిపోయింది. బ్యాక్ పెయిన్ ఎలా హీల్ అయింది? నేనిక్కడ నమ్మాను. నా గురువుని నమ్మాను. నా కర్మ విపాకాన్ని, కర్మ ధ్యానాన్ని నమ్మాను. సో, మాస్టర్స్ వచ్చి నాకు చేశారు. సెట్ అయిపోయింది. సో, ఆ విధంగా ఎవరు ఏది చెప్పినా సరే, దాంట్లో ఏముందని తీసుకోవాలి మనం. ఏంటి వాళ్ళు చెప్పేదేంటి, మనం ఒక నైట్ అంతా కూర్చుంటే జరిగిపోతుంది, జరగాల్సింది. నేను ఏది అడిగితే అది ఇస్తాడనుకుంటే ఏదీ జరగదు. ఒక గురువుకి గాని, ఒక మాస్టర్‌కి గాని మనం ఎప్పుడైతే వాల్యూ ఇస్తామో, అప్పుడే మనకి జరగాల్సింది జరుగుతుందనమాట. సో, ఈ విధంగా ఇప్పుడు మనకెవరైనా ఒక డ్రీమ్ చెప్తున్నారు. మనం ఏం చేయాలి? ఆ డ్రీమ్‌లోకి మనం వెళ్ళిపోవాలి. వాళ్ళ క్యారెక్టర్‌ని మనం ఊహించుకోవాలి. అప్పుడు మనకి వాళ్ళు చెప్పే డ్రీమ్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో, మనము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక్కడ చూడండి నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. నాకు మాస్టర్స్ వచ్చారు, హీల్ చేశారు. సో, నేను ఈరోజు హ్యాపీగా నాకు ఈ క్లాస్ చెప్పాలి అని అనిపిచ్చిందనుకోండి. ఏదో ఒక మాస్టర్ ఎవరో ఒక మాస్టర్ కాల్ చేస్తారు. మేడం ఈరోజు మీ క్లాస్ ఉంది. ఎప్పుడు చెప్తా చూడండి నాకు ఎప్పుడైతే అంటే ఇక్కడ సెల్ఫిష్ అనేదేం లేదిక్కడ. ఒకటి అనుకున్నాను అంటే సెల్ఫిష్ లేదు. చెప్పాలి, నలుగురు వినాలి. అంతే. జస్ట్ మనకి ఒక అవకాశం అనేది మాస్టర్ ఇస్తారనమాట. సో, ఈ విధంగా మనకి నేను ఒక్కోసారి చెప్తూ ఉంటాను. ఇప్పుడు నేను నా చేత మాస్టర్స్ ధ్యానం చేయిస్తుంటారనుకోండి. ఎంతో గంటలు చేయిచ్చున్న అన్ని ఛానెల్స్‌లో ధ్యానం చేయిచ్చినప్పుడు వాళ్ళైతే అద్భుతంగా అనుభవాలు చెప్తారు. నాకైతే ఎటువంటి అనుభవం రాదు. ఇప్పటికి కూడా ఈవెన్ 4 ఇయర్స్ అయింది ధ్యానంలోకొచ్చి. సో, నాకు ఎటువంటి అనుభవాలు రాదు. కానీ ఒక బాధ గురించి బాధపడుతూ నేను నిద్రపోయాననుకోండి మాస్టర్స్ వచ్చి నాకు అది ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈవెన్ ఇప్పటికి ప్రెజెంట్‌కి కూడా. అంటే అప్పుడు ఆహ్, మాస్టర్స్ చెప్పారు నాకు. వాళ్ళ అనుభవాలు నీ అనుభవంగా ఫీల్ అవ్వు. లేదంటే గత జన్మలో నాకు అన్ని అనుభవాలయిపోయినియి. సో, అందుకే నేను ఈ ధ్యాన మార్గంలోకి రాగలిగాను. ఇప్పుడు నా డ్యూటీ నేను చేపిచ్చడం. ధ్యానం చేయించడం, క్లాస్ చెప్పడం. అది. సో, ధ్యాన అనుభవాలు అయిపోయినాయి కాబట్టి ఈ జన్మలో మనకి ఇంకేమి రావన్నమాట. అంతేగాని నాకు ధ్యాన అనుభవాలు రాలేదు. నేను ధ్యానం చేయొచ్చును. నాకు క్లాసులొద్దు అనంటే మనం ఏం చేయలేం. సో, ఆ విధంగా ఒకవేళ ఇంకా మీకెవరైనా ఏమైనా చెప్తున్నప్పుడు గూడా ఉంటా అనిపిస్తే అప్పుడు మీరు మీవని సొంతంగా ఫీల్ అవ్వండి. అప్పుడు మీకైతే ఇంకా ఎంతో బాగా అద్భుతంగా మీరు ముందుకెళ్ళగలరనమాట. సో, ఇప్పుడు మనము రెండైతే చెప్పుకున్నాం. పాయింట్స్ ఏం చెప్పుకున్నాము? స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా ఉండండి. లేదా చేసుకోండి. ఓకే. నెక్స్ట్‌దేంటి? ఇతరుల ఆధ్యాత్మిక అనుభవాలు ఎంతో ఆనందంతో వినండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? హ్మ్. మీకన్నా క్రింది ఆత్మస్థితిలో ఉన్నవారిని చూసి, నేను గతంలో అదే అయి ఉన్నాను. చూడండి మనము ఒక పాయింట్ చెప్పేటప్పుడు మనకి మ్యాటర్ అర్థం గావాలి. ఏం చెప్పానిక్కడ? మీకన్నా క్రింది ఆత్మస్థితిలో ఉన్నవారిని చూసి, నేను గతంలో అదే అయి ఉన్నాను. దీని గురించి చెప్పుకుందాం. ఏంటి అంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. రాముడు హనుమాన్‌ల వారి సాయ చూసి నవ్వారంట. ఎందుకు నవ్వాడు అని హనుమానుడికి డౌటొస్తుంది. ఎందుకంటే సీతాదేవిని లంకలో బంధించి ఉంచుతారు. అప్పుడు రాముల వారు
లక్ష్మణుడు, హనుమంతుడు, వానర సైన్యము, సుగ్రీవుడు, వాలి అదే వాళ్ళంతా ఉంటారు కదా! మొత్తం స్ట్రైక్ చేస్తూ బయట కూర్చుంటుంది కదా! సీతమ్మ తల్లిని పంపిమని. అప్పుడు ఇక్కడ రావణాసురుడు సోదరుడు ఉన్నాడు కదా! తనేం చేస్తాడు అంటే విభీషణుడు. తను అన్నతో గొడవ పడతాడు. అన్నకి వార్నింగ్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? "సీతమ్మ తల్లిని వదిలేసేయి. నీకిది మంచిది కాదు. నువ్వు పతనం అయిపోతావు. ఇది ఇది అసలు మంచిది కాదు" అని చెప్పని తనకి మంచిగా వార్నింగ్ ఇస్తాడు. కానీ వినడు. ఎవరు? రావణాసురుడు. "నువ్వేంట్రా నాకు చెప్పేది?" చూడండి ఇక్కడ తనకి ఎంత ఇగో ఉందో రావణాసుడికి. ఆ మాటలోనే అర్థమైపోతుంది మనకి తనకి ఇగో ఉందని. అండ్ తను రాముడి కన్నా అందరికన్నా బలవంతుడు. ఎవడు? రావణాసురుడు. తను తనకి శివుడి యొక్క ఉన్న వరాలున్నాయి. అయినా గాని తను పతనం అయిపోయాడు అంటే తన స్పిరిచ్యువల్ తన యుగో వల్ల తను పతనం అయిపోయాడనమాట. సో ఇక్కడ ఆహ్, మనం పాయింట్‌కొస్తే తన తమ్ముడు చెప్తాడు. అంటే "నువ్వేంటి నాకు చెప్పేది? నువ్వు బయటికెళ్ళిపో. నాకు తెలుసు ఏం చేయాలో" అని చెప్పనంటనమాట. సరే అని చెప్పని విభీషణుడు బయటకొచ్చేసి రాముల వారి దగ్గరికొచ్చి "స్వామి ఇట్లా నేను మీ టీమ్‌లో జాయిన్ అయిపోతాను. ఆ! ఓకే. జాయిన్ అయిపోతాను. మీరు నన్ను మీ టీమ్‌లో జాయిన్ జేసుకోండి" అని చెప్పని అడుగుతాడు. అడిగేటప్పటికి అప్పుడు అక్కడుండే వాళ్ళందరూ అగ్రీ అవుతారనమాట. "స్వామి ఇట్లా మనము అసలే ఇక్కడ తక్కువ మందున్నాము. మ తను గాని వస్తే మన టీమ్‌కి బలం వచ్చేస్తుంది. అప్పుడు రావణాసురుడిని ఈజీగా తనని ఓడించవచ్చు" అని చెప్పని అందరూ అగ్రీ చేస్తారు. ఇక్కడ సుగ్రీవుడు ఏం చేస్తాడు? సుగ్రీవుడు మటుకు ఓకే చేయడు. ఎందుకు ఓకే చేయడు? ఒకటే చెప్తాడు సుగ్రీవుడు. ఆహ్, "స్వామి ఇట్లా తను ఈరోజు వాళ్ళ అన్నని ఎదిరించి వచ్చాడు. రేపు మనల్ని గూడా ఎదిరించి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళడని నమ్మకం ఏంటి?" అని చెప్పని అంటాడనమాట. అనేటప్పటికి తను ఏం చేస్తాడు? అప్పుడు రాముల వారు చూసి తన సైడ్ చూసి నవ్వుతారు. చిన్న స్మైల్ ఇస్తాడంట. చూడండి అప్పట్లో రాముల వారు, సీతమ్మ తల్లి చాలా తక్కువగా మాట్లాడతారు. వాళ్ళ కళ్ళల్లోనే తెలిసిపోతుంది. వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నారు, ఎలాంటి ఆన్సర్ ఇస్తారు అనేది వాళ్ళ ఐసే చెప్తాయన్నమాట. సో, ఆ విధంగా అప్పుడు సుగ్రీవుడికి అర్థమవుతుంది. ఎందుకు నా సాయి చూసి నవ్వుతున్నారని చెప్పి తన గతాన్ని చూసుకుంటాడు. అంటే ఇక్కడ తనకి అర్థమవుతుంది. రాముల వారి యొక్క సహాయంతోటి తన అన్న వాలిని చంపిస్తాడంట. సో, ఇక్కడ అర్థమవుతుంది. ఓకే. గతంలో నేను ఇదే పని చేశాను కదా! మరి ఈ స్థితి నుంచి నేను ఈ స్థితికొచ్చాను. మరి అలాంటప్పుడు విభీషణ్‌ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్టు అని చెప్పని తన గతాన్ని చూసుకొని తను ఓకే చేస్తాడు. ఎవరిని? విభీషణ్‌ని. సో, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి అంటే ఇప్పుడు మనము మెడిటేషన్‌లోకొచ్చాము. మనం ఫస్ట్ నుంచి ఏం లేం కదా! ఆహ్, బ ఈ మధ్యలో అంటే అంటే హ్మ్. ఎవరి లైఫ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరు ఉండరు. మధ్యలో మనకేమైనా సమస్యలొచ్చినప్పుడే మనము ఈ జర్నీలోకి వస్తాం కదా! రాకముందు అందరము ఏదో ఒకటి ఇప్పుడు మాంసాహారం తినున్నాము. ఓకేనా? ఆ మాంసాహారం తిన్నాము. దీంట్లోకొచ్చిన తర్వాత ఏం చేసాము? మాంసాహారం మానేసాము. సరే అవసరానికి ఏదో కొద్దో గొప్ప అబద్ధాలు చెప్పేవాళ్ళము. అవి గూడా మానేసాము. ధర్మ మార్గంలో ఉన్నాము. ఏమి ఆశించకుండా ఫ్రీ సర్విస్ చేసుకుంటూ పోతున్నాము. ఇన్ని చేస్తున్నాం గదా! సో, ఇప్పుడు మనం ఒక మ్యారేజ్‌కెళ్ళామనుకోండి. అక్కడ మాంసాహారం తింటూ ఉన్నారందరూ. అప్పుడు మనం ఏం జేస్తాము? హ్మ్. వాళ్ళని అసహించుకొని పక్కకొచ్చేస్తాం. వీడసలు అజ్ఞానంలో ఉన్నాడు. వీడు మాంసాహారం తింటున్నాడు. వీడితో అసలు మనం మాట్లాడకూడదు. వాళ్ళ ఇంటికే ఎళ్ళకూడదు అని చెప్పని అనుకుంటూ ఉంటాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనం దీంట్లోకి రాకముందు కనీసం ఎగ్స్ అయినా తినుంటాం కదా! ఇప్పుడు వైశ్యాస్, బ్రాహ్మిన్స్ గాని ఎవరైనా సంథింగ్ పలానా బ్రాహ్మిన్స్ కరెక్ట్‌గా ఉన్న వైశ్యాస్ అయినా సరే కనీసం ఎగ్స్ అయినా తినుంటాం. అంటే కావాలని కాకపోయినా హెల్త్ కోసమైనా తినుంటాం గదా! అది కూడా తప్పే గదా! సో, ఎగ్స్ అంటే అట్లా మాంసాహారం తిన్నప్పుడు మనం ఎంత వెయిట్ ఉంటాం? సపోజ్ ఒక 30 కేజీస్ అనుకోండి. ఈ మాంసాహారం తిని ఒక 80 కేజీస్‌కొచ్చామనుకోండి. ఆ మిగిలిన వెయిట్‌ని ఇప్పుడు మనం దీంట్లోకొచ్చాం గదా! నా శరీరము ఈ మాంసాహారం తినడం వలన ఇంత వెయిట్ తేడా వచ్చింది. ఒక 40, 50 కేజీస్ తేడా వచ్చేసింది. ఈ వెయిట్ నాకు అవసరం లేదని మీరు తీసేస్తారా బాడీలో నుంచి? చెప్పండి. అది ఎవరి వల్ల కాదు గదా! మనం తీసేయలేం గదా! ఆ వెయిట్‌ని. సో, ఆ విధంగా మనము ఈ ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు మాంసాహారం మానేసాం గదా! సో,
సో వాళ్ళని అసహించుకోకూడదు. యాక్చువల్‌గా అయితే మీరసలు వాళ్ళ మధ్యలో ఉండి తినండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. మా పిల్లలు మారలేదు. నేను అదే ఆలోచనతో ఉండను కదా! ఏదో ఒక రోజు వాళ్ళకి టైమొస్తే వాళ్ళు చేంజ్ అవుతారు. నాకు చేంజ్ అయ్యే టైమొచ్చింది. సో, 4 ఇయర్స్ నుంచి నేను ధ్యాన మార్గంలో ఉన్నాను. తెల్లగడ్డలు మొత్తం కంప్లీట్ అవాయిడ్ చేసేసాను. ఇప్పుడు తినమన్నా తినలేను. అవసరానికి చిన్న అబద్ధం చెప్పమన్నా చెప్పలేను. సో, చూడండి ఎట్లా మారిపోతాం, చేంజ్ అయిపోతాం. సో, ఈరోజు నేను మారాను. రేపు మా పిల్లలు మారుతారు. ఎల్లుండి మా సార్ మారుతారు. అని మీరు థాట్‌ని రిలీజ్ చేసి ఎప్పుడైతే మీరు ఆహ్, బ మీ మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకెళ్తారో ఏదో ఒక రోజు మన ఫ్యామిలీ గూడా మనం అనుకున్న విధంగా చేంజ్ అయిపోతారనమాట. సో, ఆ విధంగా ఎప్పుడైనా సరే వాళ్ళు తింటున్నారు గదా! వాళ్ళ దగ్గరే ఉండి తినండి. ఆహ్, వాళ్ళ పక్కనే నిలబడి తినండి. అలా ఎందుకు చెప్తున్నాను అంటే, మీలో ఉన్న పాజిటివ్‌నెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే. ఈరోజు వీళ్ళు తినలేదు. మీరు చెప్పండి. మీ యొక్క ధ్యానం విలువ చెప్పండి. శాకాహారిగా ఉండడం వల్ల ఎంత బెనిఫిటో చెప్పండి. వాడికి ఈరోజు కాకపోతే రేపైనా లైట్ ఎలుగుతుంది. అప్పుడు వాడు మారుతాడు. సో, ఆ విధంగా ఎప్పుడైనా సరే మాంసాహారం తినే వాళ్ళని అసహించుకోవద్దు. వాళ్ళ మధ్యలో ఉండి తినండి. వాళ్ళ దగ్గరే కూర్చొని తినండి. మన యొక్క పాజిటివ్‌నెస్ వాళ్ళకెళ్ళిపోతుంది. ఓకేనా? సో, ఆ విధంగా చేయాలనమాట. అట్లా అవాయిడ్ చేశారనుకోండి, అది కూడా ఒక ఇగో కిందకే వస్తుంది. మళ్ళీ దాన్ని దాటాలంటే ఇంకో జన్మ దేనికి? ఇలా మీరు ప్రతి ఒక్క దాని కోసం జన్మలు తీసుకుంటూ వెళ్తూనే ఉంటారా? ఇంక జన్మలు వద్దు. జన్మ జన్మనేది లేకుండా ఉండటానికే కదా మనం ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకొచ్చింది. సో, భయానికొక జన్మ, మళ్ళీ జ్ఞానానికొక జన్మ తీసుకోవడం, మళ్ళీ మాంసాహారాలను అసహించుకుంటూ ఇన్ని జన్మలు తీసుకుంటూ పోతుంటే మీరు జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు? అనే థాట్ అవన్నీ మనం తెలుసుకోవాలనమాట. సో, నిదానంగా ఒక్కొక్కటి దాటడానికి మనం ప్రయత్నిద్దాం అనమాట. సో, ఆ విధంగా మనం వాళ్ళని అసహించుకోకూడదనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా స్పిరిచ్యువల్ జర్నీలో. ఏంటి అంటే విశ్వామిత్రుడు ఉన్నాడు గదా! అతను చాలా అంటే చాలా పెద్ద మాస్టర్ గదా! థర్డ్ ఐ మాస్టర్ తను. తనేం చేశాడు, తను అడవుల్లోకెళ్ళినప్పుడు అంటే అప్పుడు కరువు కాటకాలు బాగా వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు తను ఇంకా ఫుడ్ కావాలి కదా! ఎవరైనా బాడీని నిలబెట్టుకోవాలి అంటే, ఆ ఫుడ్ అనేది కంపల్సరీ ఉండాలి గదా! ఇప్పుడు ఫుడ్ లేకుండా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. వాటర్ లేకుండా ఉండలేం గదా! సో, ఆ విధంగా దేని వాల్యూ దానికుంటుందన్నమాట. తను ఎన్నో ఇళ్ళ దగ్గరికెళ్ళి అడిగాడు. ఇట్లా నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే అప్పుడు కరువు కాటకాలు కాబట్టి ఎవ్వరు పెట్టలేదంట. ఆఖరికి ఒక కుక్క మాంసం తిని ఒక అతని ఇంటికెళ్ళాడు. ఎళ్తే తను అదే పెట్టాడనమాట. పెడితే తనేం చేశాడు, ఒక ముద్ద తిన్నాడు. 2 ముద్దలు తిన్నాడు. ఇంకొచ్చేసాడు. అంటే తన బాడీ నిలబడింది. ఇంక తన సాధన తను చేసుకోవచ్చు. సో, ఆ విధంగా తను 2 ముద్దలు తినేసి తను వెళ్ళిపోయాడనమాట. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం తెలుసా? మనము ఆ విశ్వామిత్రుడే తిన్నాడు. మనం తింటే తప్పేంటి? అని అది తీసుకుంటాము. కానీ అక్కడి నుంచి అర్థం చేసుకోవాలండి. అక్కడ అర్థం చేసుకునేది ఏంటి చెప్పండి? అంటే ఎవ్వరిని తీసేయొద్దు. అందరిని సమానంగా చూడాలి. ఎవరిని అంటరాని వాడిగా చూడొద్దు అని చెప్పని అది తీసుకోవాల్సింది పోనిచ్చి, మనం ఏం చేస్తాము, ఆ విశ్వామిత్రుడే తిన్నాడు. మనం ఎందుకు తినకూడదని మనం తింటాం అనమాట. సో, అది తీసుకోకూడదనమాట. మనం ఒకటే అనుకోవాలి. సో, తన దగ్గర నుంచి అది తీసుకోవాలనమాట. సో, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఇంకోటేంటి అంటే వింధ్యుడున్నాడు గదా! తను పరమేశ్వరుడి వరంతోటి ఈ సృష్టిలో కల్లా అతి పెద్ద పర్వతంగా అయిపోవాలని అని వరాన్ని అడుగుతాడనమాట. ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడు, ఓకే. నీకు నువ్వు ఆ సృష్టిలో కల్లా అతి పెద్ద పర్వతంగా తయారైపోతాడనమాట. ఎంత పెద్దంటే ఇంకా ఈ భూప్రపంచంలో ఏది ఉండదు. అంత పెద్ద పర్వతంగా తయారైపోతాడు. అప్పుడు నారదుడు అంటే ఆ పర్వతం పేరు వింధ్యుడు అన్నమాట. ఆ వింధ్యుడి దగ్గరికి వస్తాడు. వచ్చి వింధ్యుడితో అంటాడు, "నాయనా నువ్వు ఆ ప్రపంచంలో కల్లా అతి పెద్ద పర్వతంగా తయారయ్యావు. సో, ఓకే. ఇక్కడ నువ్వు ఆకాశంలో కూడా వెళ్ళు. అక్కడ నక్షత్రాలను కూడా దాటు. అక్కడ కూడా పెద్ద పర్వతంగా తయారవ్వు" అని చెప్పని అంటాడన్నమాట. సో, అప్పుడు తనేం చేస్తాడంటే మళ్ళీ శివుడికి తపస్సు చేస్తాడు. ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి అప్పుడడుగుతాడు. నేను ఆ నక్షత్ర లోకాలుంటాయి గదా! ఆ లోకాల్లో గూడా
పెద్ద పర్వతంగా తయారవ్వాలి అని అంటాడనమాట. ఓకే అని మళ్ళీ వరం ఇస్తాడు ఎవరు? పరమేశ్వరుడు. సో, అప్పుడు ఆ వింజుడు ఏం చేస్తాడంటే, ఆ నక్షత్ర లోకాల్లోకెళ్తాడు. ఆ నక్షత్ర లోకాల్లో ఎవరుంటారు? పరమేశ్వరుడు అట్లాగా మాస్టర్స్ ఉంటారు కదా అక్కడ. వాళ్ళు మాస్టర్స్ ఉంటారు కాబట్టి అక్కడికెళ్తాడనమాట. వెళ్తే అక్కడ శివుడుంటాడు గదా! ఆ శివుడి చేతిలో రుద్రాక్షలుంటాయి గదా! మెడలో ఉంటాయి, చేతిలో ఉంటాయి. అక్కడికెళ్ళి అక్కడ కూడా ఆ నక్షత్ర లోకమంతా ఆక్రమించాలని చూస్తాడు. అప్పుడు ఆ శివుడి యొక్క రుద్రాక్ష ఉంటుంది గదా! ఆ రుద్రాక్షలో నుంచి దూరిపోతాడనమాట. చూడండి. అంత పెద్ద తను ఆ రుద్రాక్షలోకి వెళ్ళిపోతాడనమాట. అంటే అప్పుడు చెప్తాడు శివుడు ఏం చెప్తాడంటే, "ఈ సృష్టిలో నీవు చిన్నవాడివైతే నీకన్నా ఇంకా చిన్నవాడుంటాడు. నువ్వు పెద్దవాడివైతే నీకన్నా ఇంకా పెద్దవాడుంటాడనమాట." సో, అలాగా పత్రి సార్ ఏం చెప్తాడు అంటే, ఎవరికన్నా తక్కువ కాదు. ఎవరికన్నా నీవు ఎక్కువ కాదు. మనం అనుకుంటూ ఉంటాం గదా! ఒక్కొక్కసారి లో అయిపోతుంటాం మనం. అయిపోయినప్పుడు ఏదో ఒక మాస్టర్ ద్వారా మళ్ళీ మనం పైకి లేస్తుంటాం అనమాట. సో, అందుకని మనం అనుకోకూడదనమాట. నేనెవరికన్నా తక్కువ కాదు. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు అని చెప్పని అనుకోవాలి. సో, ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూద్దాం. ఏంటి అంటే, నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. నిరంతరం అంటే సెల్ఫ్ చెకింగ్ ఉండాలి. అవును కదా! కంపల్సరీ మనకందరికి ప్రతి ఒక్కరికి సెల్ఫ్ చెకింగ్ అయితే కంపల్సరీ ఉండాలనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. శ్రీధామ అని ఒక గొప్ప మాస్టర్ ఉన్నాడు భూలోకంలో. ఉంటే తనేం చేస్తాడంటే ఫిజికల్ బాడీ తోటి ఆస్ట్రల్ లోకానికి ఎళ్ళాడు. ఈ భూమి మీద ఎంతమంది ఫిజికల్ బాడీ తోటి ఆస్ట్రల్ లోకాలకెళ్లారు చెప్పండి? తెలుసా మీకు? ఎంతమంది ఎళ్ళుంటారు? ఆ! ఇద్దరెళ్లారు. ఎవరోళ్ళు? ఒకరొచ్చేసి సత్యహరిశ్చంద్రుడు, ఇంకొకరు ధర్మరాజు. అలాగే ఇక్కడ శ్రీధామ కూడా ఫిజికల్ బాడీతో ఆస్ట్రల్ లోకానికెళ్ళాడనమాట. ఎళ్ళినప్పుడు అక్కడ ఒక డోరుంటుంది. అది ఆ ఒక లోకానికి ఒక డోరుంటుందనమాట. ఆ లోకం పేరేంటి? రాధా లోకం. ఆ రాధమ్మ తల్లి తెలుసు కదా మనకందరికి. ఆహ్, హ్మ్. శ్రీకృష్ణుడి స్నేహితురాలు రాధమ్మ తల్లి. ఆ తల్లికి ఒక లోకం ఉంటుంది. ఇప్పుడు మనము మన ఫోన్‌కి గానీ, మన ల్యాప్‌టాప్‌కి గానీ ఒక పాస్‌వర్డ్ అనేది ఉంటుంది గదా! సో, ఆ విధంగా తనకి అక్కడ గూడా ఆ డోర్‌కి పాస్‌వర్డ్ ఉంటుంది. ఏంటి అంటే జై రాధాకృష్ణ అని పెట్టుకుంటుందనమాట ఆ తల్లి. జై శ్రీ రాధాకృష్ణ అంటేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఇంకా తనేం చేస్తాడు, తనకి రాధమ్మ తల్లంటే ఇష్టం ఉండదనమాట. రాధమ్మ తల్లి దేవత కాదు. ఆమె నార్మల్ మనిషేను. ఆమంటే నాకిష్టం లేదు. నేను ఆమె పేరైతే పలకను అని చెప్తాడనమాట. ఇంకా జై కృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అంటా ఉంటాడు. జై శ్రీకృష్ణ అంటే ఆ డోర్ ఏం ఓపెన్ కాదు. సరే అని చెప్పని ఇంకా తన బాధ చూడలేక అక్కడ బ్రహ్మదేవుడొచ్చి జై శ్రీ రాధాకృష్ణ అంటాడు. అనంగానే ఆ డోర్ ఓపెన్ అయిపోతుందనమాట. ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. సో, అప్పుడు ఇంకా ఆ లోకంలోకి వెళ్తాడు. వెళ్ళంగానే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు. శ్రీకృష్ణుడికి చెప్తాడంట. స్వామి నేను మీకు సందేశాన్ని ఇవ్వడానికొచ్చాను. నన్ను బ్రహ్మదేవుడు మీ దగ్గరికి పంపించాడు అని చెప్పని చెప్తాడు. చూడండి ఇక్కడ బ్రహ్మదేవుడు పంపించాడు అంటే అతనికి ఎంత గొప్ప మాస్టరో అని చెప్పని తనకి అర్థమవుతుందనమాట శ్రీకృష్ణుడికి. నన్నిక్కడ పంపించాడు అనంటే అప్పుడు చెప్తాడు. ఎవరికి? శ్రీకృష్ణుడు చెప్తాడు. "శ్రీకృష్ణ నాకు రాధమ్మ తల్లంటే ఇష్టం లేదు. నువ్వేమో రాధమ్మ తల్లి పిచ్చిలో మాయలో పడిపోయావు. నువ్వు దాన్ని దాటు" అని చెప్పంటాడనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి అర్థమవుతుంది. తను ఒక మంచి మాస్టర్‌గా ఉన్నాడు గదా! అంటే ఫిజికల్ బాడీతో హాస్టల్ లోకానికొచ్చాడు అంటే అతను ఎంతో గొప్ప మాస్టర్ అయితే గాని అంత దూరం రాడు. సో, తను ఆ యుగోతో ఉన్నాడు. ఆ యుగోని తన నుంచి మనం తీసివేయాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుస్తుందనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే శ్రీరామా నువ్వు నాకు నేను నిజమేను. నేను రాధమ్మ తల్లి ఇదిలో ఉన్నాను. నువ్వు నన్ను హెల్ప్ చెయ్యి నాకు అని చెప్పని అంటాడనమాట. అనంగానే అప్పుడు శ్రీరాముడు తను బాగా ఇంకా సెల్ఫిష్ ఎక్కువైపోతుందనమాట.
తను ఇంకా తన ఆంజనేయం ఎంత వెడల్పు ఉంటాడో అంత వెడల్పోయినట్టు ఫీల్ అయిపోతాడనమాట. లేదు లేదు కన్నయ్య, నేను నిన్ను దాంట్లో నుంచి బయటికి తీసుకొస్తాను. నీకోసం నేనేమైనా చేస్తాను అని చెప్పనంటాడు. అప్పుడు అట్లా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి ఒక బటర్‌ఫ్లై వస్తుందంట. అంటే ఫస్ట్ గొంగళి పురుగొస్తుంది. గొంగళి పురుగొస్తుందనమాట. సో, ఇక్కడ గొంగళి పురుగొచ్చినప్పుడు అక్కడ రాధమ్మ తల్లి వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళందరూ జై రాధ, జై రాధ, జై రాధ అంటూ ఉంటారంట. వీళ్ళకందరికి పిచ్చి పట్టినట్టుంది. వీళ్ళందరూ జై రాధ, జై రాధ అని అంటున్నారు అని చెప్పినట్టంట. సో, అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు. శ్రీకృష్ణుడు గూడా గొంగళి పురుగుని చూసి జై రాధ, జై రాధ అంటాడు. ఆ గొంగళి పురుగు ఏమవుతుంది? మాడి మసైపోతుంది. మసైపోతుందనమాట. అప్పుడు శ్రీరామ తిడతాడు. "ఏంటి కన్నయ్య నీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకు జయరాధ, జయరాధ అన్నావు? ఆ గొంగళ పురుగు చూడు మాడి మసైపోయింది" అని చెప్తాడనమాట. సరే అని మళ్ళీ కొంతసేపటికి బటర్‌ఫ్లై వస్తుంది. ఆ బటర్‌ఫ్లై వచ్చేటప్పటికి ఆ బటర్‌ఫ్లై వచ్చిన తర్వాత కూడా అక్కడ వాళ్ళందరూ "జై రాధ, జై రాధ, జై రాధాకృష్ణ, జై రాధాకృష్ణ" అంటారనమాట. అనంగానే ఆ బటర్‌ఫ్లై కూడా మాడి బూడిదైపోతుందనమాట. అప్పుడు మళ్ళీ తిడతాడు శ్రీరామ. "ఏంటి మీకందరికి పిచ్చి పట్టిందా ఏంటి? మీరట్లా అనబట్టి ఇది గూడా మాడి మసైపోయింది" అని చెప్పనంటాడనమాట. మళ్ళీ కొంచెం సేపటికి ఒక బేబీ వస్తుంది. చిన్న బేబీ వస్తుందక్కడికి. బేబీ వస్తుందనమాట. అప్పుడు ఆ బేబీ అంటుంది. శ్రీరామ, నువ్వు కూడా ఇప్పుడు జై రాధ, జై రాధ అని చెప్పనాను అంటుందనమాట. "నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి తల్లి? ఇప్పటికి బటర్‌ఫ్లై చనిపోయింది, గొంగళి పురుగు చనిపోయింది, రాధ, రాధ, రాధ అనబట్టి నువ్వు కూడా ఎందుకు రాధ, రాధ అనమంటున్నావు? నువ్వు కూడా చనిపోతావు. ఎందుకు అలాగనేది? అలా అనకూడదు" అని చెప్పని అంటాడనమాట. అప్పుడు ఆ బేబీ ఏం చెప్తుందో తెలుసా? ఆ బేబీ కూడా జై రాధ, రాధ అంటుందనమాట. అప్పుడు అంటుంది శ్రీరామ, జై రాధ అని అనాలి. అంటే ఇప్పుడు ఒక మానవ జన్మ ఎలా వస్తుంది? రాయి నుంచి అలా మొక్కల నుంచి తర్వాత జంతువుల నుంచి తర్వాత మానవ జన్మ వస్తుంది గదా! సో, ఇక్కడ ఒక్కొక్కటి చనిపోయింది అంటే మోక్షం లభించిందంట. చూడండి వితిన్ మినిట్స్ శ్రీధామ కళ్ళ ముందే గొంగళి పురుగు చనిపోతే బటర్‌ఫ్లై వచ్చింది. బటర్‌ఫ్లై చనిపోతే మళ్ళీ మానవ జన్మ వచ్చింది. అంటే ఆ రాధమ్మ తల్లి పేరు తలుచుకోగానే ఒక్కొక్క జన్మ పోయి లాస్ట్‌కి మానవ జన్మ వచ్చేసింది. సో, ఇక్కడ శాశ్వతత్వం అనేది పొందాను నేను. నువ్వు మళ్ళీ రాధమ్మ తల్లి అని మళ్ళీ నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో, నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోతాను. నాకు శాశ్వతత్వం కావాలి. ఈ 2 దశలే కాదు, ఇంకా శాశ్వతత్వం పొందాలి. నేను ఆ భగవంతుడిలో కలిసిపోవాలి. చూడండి చిన్న పాపైనా కూడా ఎంత జ్ఞానంతో ఉందో. నాకు మానవ జన్మే కాదు. నిరంతరం తను మార్పు చెందుతూ తనలో కలిసిపోవాలి అని చెప్పననిందనమాట. ఎప్పుడైతే ఆ పాప అంత అద్భుతంగా జ్ఞానంతో మాట్లాడిందో, అప్పుడు వెంటనే తనకి జ్ఞానోదయం అయిపోయి ఎమ్మటే శ్రీకృష్ణుడి కాళ్ళ దగ్గరికి పడతాడనమాట. "నన్ను క్షమించండి శ్రీకృష్ణ. నేను అజ్ఞానంతో ఒక ఒక గర్వంతో ఉండిపోయాను" అని చెప్పని తను గూడా అప్పుడు తను రియలైజ్ అవుతాడంట. చూడండి ఒక చిన్న విషయం ఎంత దూరం తీసుకొచ్చిందో. సో, ఆ విధంగా మనం ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఎంత దూరం వచ్చినా సరే, మనం తెలుసుకుంది చీమంత, తెలుసుకోవాల్సింది కొండంతుంది అని చెప్పని మనం ముందుకెళ్ళాలనమాట. సో, ఆ విధంగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరికొచ్చారనుకోండి. ఆహ్, జ్ఞానం నేర్చుకోవాలని, ధ్యానం నేర్పియండని అంటే అతను పరమేశ్వరుడితో సమానంగా చూడండి. వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పించండి, ధ్యానాన్ని నేర్పించండి, ధ్యానం యొక్క వాల్యూ చెప్పండి. ఇప్పుడు డాక్టర్లు గూడా సజెషన్ ఇస్తున్నారు. మీరు ధ్యానం చేయండి అని చెప్పని. చూడండి డాక్టర్ల దాకా వెళ్ళింది అంటే, ఆ ధ్యానం యొక్క గొప్పతనం చెప్పండి. ఒక పత్రి సార్ ఒక స్టోరీ పత్రి సార్ గురించి జీవిత చరిత్ర గురించి తెలుసుకోండి. ఎంత తన లైఫ్‌ని, తన ఫ్యామిలీని ఎంత సాక్రిఫైస్ చేశారో, ఎంత ఇదిగా తను అట్లా ముందుకు రాబట్టే మనమందరం ఈ విధంగా తయారయ్యాం. పత్రి సారొచ్చి ఇంత ధ్యాన ప్రసారం చేయబట్టే మనకందరికి మనం ఇంట్లో ఉండి, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఈ విధంగా నలుగురికి జ్ఞానం పంచగలుగుతున్నాము అంటే, పత్రి సారు అంత గొప్పవాళ్ళు ఈ భూమి మీద ఉండబట్టి, మనం ఈరోజు ఇంత ఇదిగా తయారయ్యామనమాట. సో, అట్లాగే ఎవరైనా వచ్చారనుకోండి ధ్యానం చేయడానికి మీ ముందుకి వాళ్ళకి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని చెప్పండి. ఆ ఈశ్వరుడికి థాంక్ యూ చెప్పండి. థాంక్ యూ చెప్తే
అప్పుడు మనకి ఒకరు కాదు, ఒక 100 మందైనా సరే మన ముందుకొస్తారు. అంతేగాని నేను గొప్ప మాస్టర్‌ని గదా! నా దగ్గరికే వచ్చారని అనుకోకూడదనమాట. సో, ఆ విధంగా నెక్స్ట్ ఏంటి ఫిఫ్త్ పాయింట్, నిర్బంధం లేదా యుక్తి లేకుండా మీ ప్రజ్ఞాకాంతిని వాడండి. అంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మహావతార్ బాబాజీ యొక్క వాక్ అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఒక క్లాస్ చెప్పాలనుకోండి, మనం నేచురల్‌గానే ట్రై చేద్దాం. ఎందుకు లేనిపోని ఆహ్, ఒకరు ఇంత ఇదిగా చెప్పారు, వాళ్ళలాగే చెప్పాలి, వాళ్ళలాగే ట్రై చేయాలి అని చెయ్యొద్దు. మీలో ఏ టాలెంట్ అయితే ఉంటుందో అదే విధంగా చెప్పండి. అది వాళ్ళకి నచ్చుతుంది. అంతేగాని వాళ్ళేదో చెప్పారు, వాళ్ళలాగే చెప్పాలని మీరైతే ఎప్పుడు ట్రై చేయొద్దనమాట. ఇగోలెస్‌గానే ఉందాం. ఇగోతో అయితే అస్సలు ఉండొద్దు. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి మన దగ్గరికి, వాళ్ళకి స్టార్టింగే మీరు 4 గంటలు చేయండి, మీరు గంట కూర్చోండి అని ఎప్పుడూ చెప్పొద్దు. వాళ్ళు ఒక 10 నిమిషాలు కూర్చుంటారా? ఓకే. వెరీ గుడ్. సూపర్. నువ్వు చెప్పంగానే 10 నిమిషాలు కూర్చున్నావా? చాలా సూపర్ అని చెప్పని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంతేగాని నువ్వు 10 నిమిషాలే కూర్చున్నావు, నువ్వు వేస్టు అని చెప్పని అట్లయితే అననే అనొద్దనమాట. అయితే భగవద్గీతను చూస్తే నాకైతే అదొక భయం అన్నమాట. నేను చెప్పగలనా? అంటే శ్లోకాలు రావు గదా! సో, ప్రాక్టీస్ చేయాలంటే మన వల్ల కాదు. ప్రాక్టీస్ చేయలేను. అనిపిచ్చేదనమాట. నాకు ఇంకా అదొక్క కోరిక మిగిలిపోయేది. అండ్ అప్పుడు గురువుగారు వంశీ సారు చూసా నేను. సారేంటంటే శ్లోకాల జోలికెళ్ళకుండా తాత్పర్యాలు చెప్తూ వచ్చారు. సో, నేను ఈ విధంగా సార్‌ని ఫాలో అయ్యాను. భగవద్గీత కూడా కంప్లీట్ చేసేసా. క్లాసులు చెప్పేసాను. మొత్తం కంప్లీట్‌గా చెప్పగలిగాననమాట. మొన్న గూడా రీసెంట్‌గా ఒక క్లాస్ చెప్పినా కూడా చాలా చెప్పారు మేడం. అసలు మాకు భగవద్గీత విన్న ఫీలింగ్ కాదు. అదొక ఒక చిన్న స్టోరీ ఇన్నట్టు చాలా బాగా చెప్పారు అని చెప్పారనమాట. సో, అట్లా చెప్పినప్పుడు మనకేమవుతుందంటే ఇంకొంచెం అద్భుతంగా ముందుకెళ్ళాలని అనిపిస్తుందనమాట. సో, ఆ విధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఒక గురువుగారు శిష్యుడిని అడిగాడంట. ఒక గురువుగారు ఏం చేశారంటే నా ఫస్టు ఆ శ్లోకాలు చదివారంట. తర్వాత తాత్పర్యం చెప్పారు. అప్పుడు ఆ శిష్యుడు అడిగాడంట తనని, "గురువుగారు మీరెందుకు శ్లోకాలు చదివారు?" అని అడిగాడంట. అడిగితే ఆ గురువు ఏం చెప్పాడో తెలుసా? ఆహ్, హ్మ్. ఆహ్, "నీకు శ్లోకాలు చదివాను. నీకు అర్థం కాలేదు. అందుకని నేను మళ్ళీ తాత్పర్యం చదివాను" అని అన్నాడంట. అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ మనము ఆహ్, శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదు. తాత్పర్యం చదివితే చాలు. వాళ్ళకి అర్థం కాని శ్లోకాలు చదివి వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి? మనకు కావాల్సింది మీనింగ్. అంటే ఇప్పుడు క్రీమ్‌ని పట్టుకోవాలి మనం. ఇప్పుడు సో, అది కావాలి మనకి. అంతేగాని ఆ శ్లోకాలు చదివి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అట్లా చేయకూడదనమాట. నీకు ఏదొచ్చో అది చెప్తే అది తీసుకుంటారు వాళ్ళు. సో, ఆ విధంగా మనం సహజంగా ఉందాం. మన యొక్క ప్రజ్ఞా కాంతిని పంపిద్దాం. అంటే ఇప్పుడు నాకు ఒక డ్రీమ్ ఉంటది. ఏంటి? నేను క్లాస్ చెప్పాను అంటే వాళ్ళకి యూజ్ అయ్యే సబ్జెక్ట్ తీసుకోవాలి. అంతేగాని మనకి ఈజీగా ఉండేది గంటలు గంటలు చెప్పి ఏంటి లాభం చెప్పు. సో, ఆ విధంగా నేను ఒకటే అనుకుంటా. నెలకి ఒక క్లాస్ తీసుకున్నా లేదా ఎప్పుడు తీసుకున్నా ఒకటే అనుకుంటా నేను. నేను ఏది చెప్పినా సరే ఒక సోల్ గురించి మనం చెప్పిన ఒక బాడీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే వాళ్ళకి యూజ్ అవ్వాలి అని నాకొక డ్రీమ్ అనమాట. సో, ఆ విధంగా మనం ఎప్పుడు మనల్ని మనం తెరచి, తెరచి చూసుకోండి. ఎప్పుడు సరే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఈ విధంగా ఉన్నాను. ఇంకొంచెం ముందుకెళ్ళాలి అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. లాస్ట్‌దేంటి బ్రహ్మ జ్ఞానాన్ని విడిచి వాస్తవాన్ని అక్కున చేర్చుకోండి. అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరిగారు కదా! ఏమైంది? లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇక్కడ వాస్తవానికి, విశ్వాసానికి చాలా తేడా ఉంటుందనమాట. వాస్తవాన్ని హక్కును చేర్చుకోవాలి. అంతేగాని కోవిడ్ ఎవరినో చంపేసింది. నన్నెందుకు చంపద్ది? దానికంత సీన్ లేదనుకుంటే ఏదో ఒక రోజు నీకు అదే గతి పడుతుందనమాట. సో, అలాగా ఎప్పుడైనా సరే ఇప్పుడు నో డాక్టర్, నో మెడిసిన్ అంటారు. అన్నారు గదా! అని చెప్పని నీకు ఒక చిన్న ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే కంప్లీట్ నువ్వు ఫుడ్ అంతా మానేసి ధ్యానంలో ఒక గంటలు గంటలు కూర్చుంటే నీకు క్యూర్ అవుతుంది. నువ్వు ఆహ్, సామెత అంటారు గుర్తుందో లేదో మీకు? ఎవరికి ద్రోహం చేసినా కడుపుకి ద్రోహం చేయకూడదు అని. సో, ఆ విధంగా నువ్వు ఫుల్లుగా లాగిచ్చేసేసి నేను ధ్యానంలో కూర్చుంటే మనకి నిద్రొస్తుందే తప్పితే ఎనర్జీస్ రావు. ఎప్పుడైనా ధ్యానంలో కూర్చోవాలంటే ఎంప్టీ స్టమక్‌తోనే కూర్చోవాలన్నమాట. సో, ఆ విధంగా
వాడండి. మెడిసిన్ వాడండి. డాక్టర్ దగ్గరికెళ్ళండి, చూపించుకోండి, ధ్యానం చేయండి. అంతేగాని నాకు నేను ధ్యానం చేస్తాను, నాకిది తగ్గిపోతుంది, అది తగ్గిపోతుందంటే దానికి వేరే రూల్స్ ఉంటాయన్నమాట. సో, అది మీరు ఫాలో అవ్వాలి. సో, మీకు తగ్గట్టు మీరు గంట, 2 గంటలు చేసేవాళ్ళు ధ్యానం చేయండి. డాక్టర్ దగ్గర చూపించుకో అన్నీ చేయాలన్నమాట. ఆ నిజాన్ని మీరు ఒప్పుకోవాలి. అంతేగాని నేను పెద్ద పోతుగాన్ని, నేను గంట ధ్యానం చేస్తే నాకన్నీ తగ్గిపోతాయంటే కుదరదు. సో, మీరు మటుకు ఆ వాస్తవాన్ని మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క స్పిరిచ్యువల్ ఇగోని మీరు దాటగలరనమాట. ఇక్కడ మనం ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నాం మొత్తం 6 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి? స్థలం లేదా కాలం నుండి స్వతంత్రులుగా ఉండండి. ఓకే. అది దాని గురించి కూడా మనం స్పిరిచ్యువల్ జర్నీ యుగానైతే మనం దాటగలం. ఇతరుల ఆధ్యాత్మిక అనుభవాలు ఎంతో ఆనందంతో ఉండండి. అంటే మనకి అనుభవాలు రాలేదని, మనం ఏం చేయలేకపోయామని మనం దీంట్లో వెనకడుగు వేయకూడదనమాట. మనం ఒక జర్నీలోకొచ్చినప్పుడు ఒక అడుగు మనం ముందుకేస్తే 100 అడుగులు ఆ బాబాజీ ఏస్తాడంట. సాయిబాబా అది చెప్తుంటారనమాట. సో, ఆ విధంగా మనం మన యొక్క వెనక తరాల వాళ్ళ మాస్టర్స్‌ని కూడా మనము ఇన్‌స్పైర్‌గా తీసుకుంటే మనం ఈ జర్నీలో ముందుకెళ్ళొచ్చు. సో, మీకన్నా క్రింది ఆత్మస్థితిలో ఉన్న వారిని చూసి నేను గతంలో అయి ఉంటా అంటే మనకన్నా ఇప్పుడు మన ఎన్‌వి తినే వాళ్ళని చూసి వాళ్ళని ఛీ అని అసహించుకోవడం అట్లా చేయకూడదు. ఆల్రెడీ మనం ఆ స్థాయి నుంచే కదా దీంట్లోకొచ్చింది. సో, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అంటే రేపు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మంచి స్థితిలోకొస్తారు అని చెప్పని వాళ్ళని గూడా మనము దగ్గరికి తీసుకోవాలనమాట. అంతేగాని వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడొద్దు. ఫోర్త్ పాయింట్ ఏంటి? నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. నే ఆహ్, ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ పోతేనే మనలో ఉన్న అది స్పిరిచ్యువల్ ఇగో అనేది మనం దాటగలం అనమాట. ఫిఫ్త్ పాయింట్ ఏంటి? నిర్బంధం లేదా యుక్తి లేకుండా మీ ప్రజ్ఞా కాంతిని వాడండి. ఇది గూడా కంపల్సరీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ పాయింట్ కూడా మనం తీసుకోవాలన్నమాట. తెరచి తెరచి చూసుకోవాలి మనల్ని మనం ఎప్పుడు కూడా. బ్రహ్మ జ్ఞానాన్ని విడిచి వాస్తవాన్ని హక్కున చేర్చుకోండి. ఎప్పుడైతే మనము మన ధ్యానాన్ని, మన మాస్టర్స్‌ని ఎంత నమ్మకంతో మనం ముందుకెళ్తున్నామో, అలాగే వాస్తవాన్ని కూడా తెలుసుకోవాలి. చేయాల్సిన ధ్యానాన్ని చేస్తూ, మనకు తెలిసిన సర్వీస్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే, మనం ఈ స్పిరిచ్యువల్ యుగాన్ని మనం దాటగలమనమాట. సో, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే. థాంక్ యూ సో మచ్ మేడం.